జోగులాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లిలోని ఒక కిరాణా షాపులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానిక దేవాలయానికి వచ్చిన ఒక భక్తుడు దుకాణంలో థమ్స్అప్ కొనుక్కోగా ఆ కూల్ డ్రింక్ లో ఒక పెద్ద కాగితం ఉండటం హాట్ టాపిక్ గా మారింది. కాగా సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో ఇటువంటి కూడా చాలా వచ్చినాయని చెప్పినాము, అయిపోయింది కూడా. కూడా కంపెనీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాకపోతే ఎట్లా, ఎందుకు తయారు చేస్తున్నారు ఇటువంటివి? ప్రజలు ఏమైనా సంపన్నిగా చేస్తున్నారా, లేకపోతే ఏదైనా చేస్తున్నారా? ఇటువంటి చేయకూడదు కదా. దీని మీద ఎట్లా చర్య తీసుకోవాలి, ఎవరు చర్య తీసుకోవాలి? బీచ్పల్లి దగ్గర ఒక కిరాణా స్టోర్లో థమ్స్అప్ తీసుకున్నాను తాగదామని. తీరా చూస్తే దీంట్లో పేపరు ఏమో ఉంది, కనపడుతుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లిలోని ఒక కిరాణా షాపులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానిక దేవాలయానికి వచ్చిన ఒక భక్తుడు దుకాణంలో థమ్స్అప్ కొనుక్కోగా ఆ కూల్ డ్రింక్ లో ఒక పెద్ద కాగితం ఉండటం హాట్ టాపిక్ గా మారింది. కాగా సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే ఏదైనా చేస్తున్నారా, ఇటువంటి చేయకూడదు కదా. దీని మీద ఎట్లా చర్య తీసుకోవాలి, ఎవరు చర్య తీసుకోవాలి? బీచ్పల్లి దగ్గర ఒక కిరాణా స్టోర్లో థమ్స్అప్ తీసుకున్నాను తాగదామని. తీరా చూస్తే దీంట్లో పేపరు ఏమో ఉంది, ఇగో కనపడుతుందే. చాలా